అదేంటంటే ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ముందుగా నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నన్ను ఎంతగానో ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటాం. అందుకే ఏవైనా పనులు ప్రారంభించేటప్పుడు పూజల్లో ప్రథమ పూజ అయిన వినాయకుని పూజ చేస్తుంటాం. ఏ పని ప్రారంభించినా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా పూజిస్తాం. సో మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న వినాయక చవితి ఇప్పుడు వచ్చేది.